వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనము మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఆ సిరీస్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ మాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో మాట్లాడి మాకు ఒక అవేర్నెస్ ఇవ్వండి కాలేజీ గురించి అని చెప్పేసి. కాలేజీలో అసలు క్యాంపస్ కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ అకామిడేషన్ ఇవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పేసి డెఫినెట్లీ మనం చేద్దాం. బిహాఫ్ ఆఫ్ వీ కనెక్ట్ గ్లోబ్ మనం ఈ రోజు అయితే గౌమికతో మాట్లాడదాం. గౌమిక అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేస్తుంది. తనని అడిగి తెలుసుకుందాం అసలు అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఎలా ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది, అందులో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, కోర్స్ వర్క్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. హాయ్ గౌమిక, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి మీ యూనివర్సిటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఆపర్చునిటీ నాకు ప్రొవైడ్ చేసినందుకు. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. సో ఫస్ట్ అయితే మనం జనరల్ క్వశ్చన్స్లో, సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, బేసికలీ మీరు ఎక్కడ నుండి, అండ్ ఆ డీటెయిల్స్, మీరు ఎప్పుడు వచ్చారు అమెరికాకి, అండ్ సో ఆ డీటెయిల్స్. నేను ఇండియాలో ఉన్నప్పుడు జిఎంఆర్ కాలేజ్‌లో అండర్ గ్రాడ్ కంప్లీట్ చేశాను ఇన్ సివిల్ ఇంజినీరింగ్. ఓకే. అండ్ 2018-2022 కంప్లీట్ చేశాను. అండ్ దెన్ ఐ కేమ్ టు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ టు డూ మై మాస్టర్స్ ఇన్ ఎన్వైర్మెంటల్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇన్ January 2023. ఓకే. యాహ్! 2023 స్ప్రింగ్. స్ప్రింగ్‌కి వచ్చాను. ఓకే. సో దెన్ కమింగ్ టు మై ఫస్ట్ క్వశ్చన్, వాట్స్ యువర్ మోటివేషన్ బిహైండ్ యువర్ మాస్టర్స్? ఎందుకు మాస్టర్స్ చేయాలనిపించింది? ఫస్ట్ రీజన్ వచ్చేసి బికాస్ ఆఫ్ మై ఫ్యాకల్టీ. ఆయన వల్ల నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యానని చెప్పాలి. ఆ ప్రొఫెసర్ పేరు గోకులన్ సార్. సో, హి ఈజ్ బేసికల్లీ ఆయన ఎన్వైర్మెంటల్ గురించి మాకు సబ్జెక్ట్స్ తీసుకున్నారు. ఐ గాట్ ఇన్‌స్పైర్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. అండ్ దెన్ లేటర్ మా కజిన్స్ దగ్గర నుండి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. నా కజిన్ ఒక ఫస్ట్ కజిన్ వచ్చేసి తను హి డిడ్ పీహెచ్‌డీ ఇన్ ఎన్వైర్మెంటల్ అండ్ కెమిస్ట్రీ. సో, తన నుండి నాకు ఇంకొంచెం ఇన్‌స్పిరేషన్ వచ్చింది. అండ్ లేటర్ ఆన్ అదర్ కజిన్స్‌ని కూడా చూసి ఐ హావ్ టు డూ సంథింగ్. నా లైఫ్ ఇది కాదు. ఐ వాంట్ టు డూ మోర్. సో, ఓకే. చదవాలి, ఓకే. నేర్చుకోవాలి ఇంకొంచెం. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నేచర్ కూడా అంటే చాలా ఇష్టం. మా Hmm. కాలేజ్‌కి చాలా పేరుంది నేచర్ గురించి. సో, మా కాలేజ్ వల్ల కూడా నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. లైక్ వాళ్ళు ఉండే ఎన్వైర్న్‌మెంట్ గానీ, సస్టైనబిలిటీ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ గానీ, వాళ్ళు చేసేవన్నీ నేను చూసి ఇలా ఉండాలి, దీనికంటే డెవలప్ చేయొచ్చు అనే ఒక్క పాయింట్‌తో నేను ఎన్వైర్న్మెంటల్ తీసుకోవడం జరిగింది. అండ్ ఏఎస్‌యు ఎందుకు పిక్ చేసుకున్నాను అనే క్వెషన్ చాలా మంది అడిగారు నన్ను. Yeah. So నేను that is ఏఎస్‌యు also my ఎందుకు next question. ఆ! But యాహ్! before asking, how many universities did you applied, and why particularly ASU, Arizona State University? నేనొచ్చేసి 8 యూనివర్సిటీస్ అప్లై చేశాను. సో, Hmm. ఐ గాట్ ఇంటూ 8 యూనివర్సిటీస్. ఆల్ ది 8 యూనివర్సిటీస్. Okay. బట్ అరిజోనా ఎందుకు పిక్ చేసుకున్నాను అంటే, ఇది టైర్ 1 బేస్డ్ యూనివర్సిటీ. నాసాతో ప్రాజెక్ట్స్ చాలా చేసింది. అండ్ ఇప్పుడు కూడా చేస్తుంది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇక్కడ ఎన్వైర్న్‌మెంట్. నాకు కోల్డ్ ప్లేసెస్ అంత ఎన్వైర్న్‌మెంట్ అనేది నాకంత కంఫర్ట్ ఉండదు. సో, ఇక్కడ కొంచెం హాట్ ఎన్వైర్న్‌మెంట్, కాలిఫోర్నియా ఇటు సైడ్ అంతా హాట్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటదని నేను అరిజోనా చూజ్ చేసుకున్నాను. బట్ ఐ రిగ్రెట్ థట్. చాలా వేడిగుంది. చాలా Okay. అంటే చాలా వేడిగుంది. Okay. So, and coming to my next question, required exams. మీ Arizona State Universityకి ఏ ఎగ్జామ్స్ రాయాలి? 2022 వరకు బికాస్ ఆఫ్ కోవిడ్ అది అని చెప్పేసి ఐఎల్స్ ఒక్కటి ప్రిఫర్ చేసినారు. బట్ వెన్ కమింగ్ టు మై అప్లికేషన్స్ వాళ్ళు జీఆర్ఈ కూడా అడిగారు. సో, జీఆర్ఈ అండ్ ఐఎల్స్ ఆర్ కంపల్సరీ. జీఆర్ఈ వచ్చేసి ఆహ్, ఆన్‌లైన్ బేస్డ్ కాదు. ఆఫ్‌లైన్ ఎళ్లి రాసే బేస్డే వీళ్ళు పిక్ చేస్తారనమాట. Okay. ఆన్‌లైన్ బేస్డ్ అసలు మనం అప్లికేషన్ పెట్టడానికి కూడా లేదు. సో, Okay. ఆఫ్‌లైన్ బేస్డే పిక్ చేసుకున్నారు. అప్పుడు నేను ఆఫ్‌లైన్ రాయాల్సొచ్చింది. అండ్ దెన్ ఐఎల్స్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను టోఫెల్ రాద్దాం అనుకున్నా గానీ, ఐ డోంట్ హావ్ దట్ మచ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ టోఫెల్. అందుకని నేను ఐఎల్స్ ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ జీఆర్ఈ కూడా అటెంప్ట్ చేశాను. ఓకే.
సో వాట్ అబౌట్ ట్యూషన్ ఫీ ఇన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ? హ్మ్. ఈ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ ఉంటది. ఐ డోంట్ నో అబౌట్ ద అదర్ కాలేజెస్. బట్ మా కాలేజ్‌కొచ్చేసి ఏంటంటే ఆహ్, 2023 బ్యాచ్ వాళ్ళకి $60,000 పర్ ఆహ్, ఆహ్, 2 ఇయర్స్. నాది 2 ఓకే. ఇయర్స్ కోర్స్. సో, $60,000 ఉండింది. హ్మ్. అండ్ దెన్ మా తర్వాత వచ్చే బ్యాచెస్‌కి దే వర్ ఇంక్రీజింగ్. ప్రతి బ్యాచ్‌కి వాళ్ళు హ్మ్. ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. లైక్ $5,000 ఆర్ $10,000 ప్రతి బ్యాచ్‌కి ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే నేనిప్పుడు పర్ సెమ్ $17,000 కడితే, నా తర్వాత వచ్చిన వాళ్ళు పర్ సెమ్ 18 ఆర్ $19,000 పే చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సో వాట్ అబౌట్ స్కాలర్‌షిప్స్ ఇన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ? స్కాలర్‌షిప్ చాలా కష్టం అరిజోనాలో. హుహు. బికాజ్ దే వర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ ఫ్రమ్ స్టూడెంట్స్. హుహు. నా నా గ్రాడ్యుయేషన్ అయ్యేప్పటికి నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదు. అండ్ దెన్ ఐ గాట్ ఓన్లీ 8.2. హ్మ్. సో, మై CGPA is 8.2 బట్ దే ఆస్క్డ్ ఫర్ 9 CGPA ఉంటే స్కాలర్‌షిప్స్ ఉంటాయి. నేను నా మెంటర్‌తో గూడా కాంటాక్ట్ అయ్యి నేను మాట్లాడానప్పుడు స్కాలర్‌షిప్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా? ఓకే. దిస్ ఈస్ మై స్కోర్ అండ్ దిస్ ఈస్ హౌ ఐ డోంట్ హావ్ ఎక్స్‌పీరియన్స్ అది ఇది అని చెప్తే, సో, అతను 9 జీపీఏ ఉంటే మీకు స్కాలర్‌షిప్ ఇస్తాము. 9 ఓకే. జీపీఏ లేదు గాబట్టి మీరు అడగకపోయినా మేము స్కాలర్‌షిప్ ఇస్తాము. 9 ప్లస్ ఉంటే. ఓకే. బట్ 9 లేదు కాబట్టి మేము మీకివ్వలేము. బట్ యూ కెన్ ట్రై కమింగ్ హియర్. ఆహ్, వేరే విధంగా మీరు ట్రై జేసుకోవచ్చు. ఫ్యాకల్టీ స్పాన్సర్‌షిప్ గాని అలాంటివి మీరు ట్రై జేసుకోవచ్చు అని అప్పుడు మెన్షన్ చేశారు తను. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ స్కాలర్‌షిప్ ఇస్తే ఎంత హుహు. పర్సెంటేజ్ స్కాలర్‌షిప్ ఇస్తది? అండ్ కాలేజ్ పర్టిక్యులర్‌గా ఏమన్నా? ఫీస్ కంప్లీట్ కాలేజ్ ఫీస్ స్కాలర్‌షిప్ ఇస్తారు. ఫ్యాకల్టీ ఓహ్! గూడా కంప్లీట్ ఆహ్, ఆయన దగ్గర నువ్వు ఎన్ని సెమ్స్ వర్క్ చేస్తే అన్ని సెమ్స్ నీకు స్కాలర్‌షిప్ మొత్తం ట్యూషన్ ఫీ మొత్తం వేవ్ ఆఫ్ అయిపోతది. కొంత ఓకే. పర్సెంటేజ్ వచ్చేసి ఒకవేళ టీఏ గాని అలా ఆర్ఏ చేస్తే మొత్తం 100% ఇస్తారు. టీఏ చేస్తే 80 ఆర్ మినిమమ్ 50% అబోవ్ ఉంటది ఓకే. టీఏకి. సో బేసికల్లీ టీఏ, ఆర్ఏ కాకుండా స్కాలర్‌షిప్ వచ్చినా కూడా మొత్తం వేవ్ ఇయర్ ఉంటదా? యాహ్! మొత్తం ఉంటది. ఆ! ఒకవేళ 90-95 మధ్యలో అలా పర్సెంటేజ్ ఉంటే మేబీ నేను వినిందైతే నా ఫ్రెండ్‌కి ఒక అమ్మాయికొచ్చింది. సో, తనకైతే పర్ సెమ్ $4,000 తనకి తగ్గుతుందనమాట. 4-5. జస్ట్ $4,000-5,000 తగ్గుతుంది. హ్మ్. అంటే ఒక సబ్జెక్ట్ ఫీ తగ్గుతుంది. ఓకే. సో యూ సెడ్ ఫుల్ లైక్ 9% అబోవ్ ఉంటే మొత్తం 90 ఒక ప్లస్ ఉంటే స్కాలర్‌షిప్ ఇస్తారు. అంటే ఓకే. కాంపిటీషన్ ఉంటది గదా! అక్కడ గూడా ఓకే. 90 ఓకే. అబోవ్ హ్మ్. ఎంతమందికొచ్చింది. మా దాంట్లో అయితే కాంపిటీషన్ లేదు. ఎందుకంటే ఓకే. చాలా తక్కువ సో చాలా స్ట్రెంత్. తక్కువ అమౌంట్. బట్ యాహ్! కంపేర్ టు ఐటీ అండ్ సీఎస్‌సి మాది చాలా తక్కువ స్ట్రెంత్. ఐటీ అండ్ సీఎస్‌సిలో 90 ప్లస్ అబోవ్ వచ్చిన వాళ్ళు చాలా మందుంటారు. సో, ఓకే. వాళ్ళని కేటగరైజ్ చేసుకొని ఎవరికి ఎంతొచ్చింది, ఎంతివ్వాలి అనేది వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారనమాట. ఓకే. ఓకే. సో ఇన్ థట్ కేస్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇండియాలో ఉన్నోళ్ళకి హుహు. మన ఇండియన్స్‌కి సో 90 అబోవ్ ఉంటే డెఫినైట్లీ వి వుడ్ సజెస్ట్ దెమ్ టు అప్లై ఫర్ ఏఎస్‌యు. యాహ్! ఓకే. ఖచ్చితంగా. సో వాళ్ళకి వాట్ అబౌట్ స్కాలర్‌షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. అకామోడేషన్స్ ఇన్ ఆ! అరిజోనా స్టేట్ యూనివర్సిటీ? స్టార్టింగ్ వచ్చేటప్పుడు మీరు కాలేజ్‌తో కాంటాక్ట్ అయ్యి ఉంటే గనక వాళ్ళ అకామిడేషన్ మీకు 1 వీక్ ఇస్తారు. 1 వీక్ ఆర్ 5 డేస్ ఇస్తారు. లేదు మీరు కాలేజ్‌తో ఫ్యాకల్టీస్‌తో గాని, లేకపోతే మీ మెంటర్స్‌తో గాని కాంటాక్ట్ సరిగ్గా లేదు. వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ వి హావ్ లాట్స్ ఆఫ్ గ్రూప్స్. హ్మ్. ఏఎస్‌యు గ్రూప్స్ చాలా ఉన్నాయి. అండ్ క్లబ్స్ గూడా ఆహ్, వచ్చే మంత్ అంతా జాన్వరి ఆ టైం డిసెంబర్ టు జాన్వరి మంత్ అంతా కొన్ని క్లబ్స్ అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంటాయి మాక్సిమం. అక్కడ టేబుల్స్ ఏసుకొని ఉంటారు. ఓకే. బట్ చాలా మందికి తెలీదు. చాలా మంది తప్పిపోయారు. నేను రీసెంట్‌గా విన్నాను. చాలా మంది అసలు అకామిడేషన్ దొరకలేదు. చాలా ఆ! ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని నేను విన్నాను. ఓకే. బట్ ఎవ్వరికీ తెలియనిదేంటంటే క్లబ్స్ అనేవి అక్కడ టేబుల్స్ అరేంజ్ చేసుకొని ఇక్కడ మేమున్నామని చెప్పినా గాని స్టూడెంట్స్ చాలా మంది మిస్ అయితున్నారనేది చాలా బాధ అనిపిచ్చింది నాకు. అయ్యో! హ్మ్. ట్రై చేస్తున్నాం మాక్సిమం మేము కూడా వాళ్ళనెళ్లి మంచిగా పిక్ చేసుకొని ఎవరొస్తామన్నా మేమెళ్లి పిక్ చేసుకొని అకామిడేషన్ హుహు. అరేంజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. బట్ ఓహ్! కాంటాక్ట్ అనేది మిస్ అవ్వడం వల్ల వాళ్ళందరూ చాలా మంది మిస్ అయితున్నారు. ఓకే. ఆర్ యూ హ్మ్. వర్కింగ్ విత్ క్లబ్స్? యాహ్! నేను ఓకే. సీఏఎస్ అని ఒక క్లబ్ అండ్ హుహు. అండ్ దెన్
ఇంకొక క్లబ్‌లో గూడా జాయిన్ అయ్యాను రీసెంట్‌గా. సో, ఐయామ్ వర్కింగ్ విత్ దెమ్ రైట్ నౌ. దట్ వాస్ గ్రేట్. మన ఇండియన్స్ ఆ క్లబ్‌లో వర్క్ చేసి, మన స్టూడెంట్స్‌కి హుహు. హెల్ప్ చేయాలనుకోవడం దట్ వాస్ గ్రేట్ థింగ్. అండ్ వాట్ అబౌట్ మంత్లీ ఇప్పుడు అరిజోనాలో మనకి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంతుంటాయి? నేనైతే కొంచెం ఎక్కువ ఎక్స్‌పెండిచర్ ఉంటది. మా రూమ్‌లో బికాజ్ మా రూమ్ రెంట్ కొంచెం ఎక్కువ. అండ్ దెన్ మేముండే ఏరియా కూడా కంప్లీట్‌లీ డిఫరెంట్. కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళకి ఓకే. అదర్ స్టూడెంట్స్‌కైతే 400 లోపల 400-500 లోపల అయిపోతది. మాకొచ్చేసరికి 600 అవుతది. బికాజ్ ఆఫ్ రూమ్ రెంట్ ఎక్కువ. అండ్ దెన్ మేము బస్‌లో ట్రావెల్ చేయాలి కాలేజ్‌కెళ్ళాలంటే. సో, హుహు. దానివల్ల మాకు కొంచెం ఎక్స్‌పెండిచర్ ఓకే. ఎక్కువుంటదనమాట. మీరేది సజెస్ట్ చేస్తారు? మీరుండే కమ్యూనిటీ ఏంటి? కొంచెం అదర్ స్టూడెంట్స్ హ్మ్. ఉండే కమ్యూనిటీ ఏంటి? ఆ నేమ్స్. ఆహ్, నాకు స్టార్టింగ్‌లో తెలీలేదు ఎక్కడ జాయిన్ అవ్వాలి అని జెప్పేసి. సో, హ్మ్. నా ఫ్రెండ్ ఒకతను తను ఇక్కడ లేక్ సైడ్ అని ఒక ఏరియా ఉంటది. సో, ఓకే. తను అక్కడ ఓకే. ఉన్నాడనమాట 1 ఇయర్. ఓకే. సో, హ్మ్. నేను గూడా అతని ఏరియాలోనే నేనక్కడ రూమ్ తీసుకొని అక్కడే ఉన్నాము మేమంతా. బట్ తర్వాత తెలిసిందేంటంటే స్టూడెంట్స్ అంతా అక్కడ ఉండరు బేసిక్‌గా. స్టూడెంట్స్ అందరూ కాలేజ్‌కి దగ్గర వాకబుల్ డిస్టెన్స్‌లో కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో, అక్కడ లివ్ జేస్తారు. బట్ అవి అంత నీట్‌గా ఉండవు. సో, హ్మ్. నేను క్లీన్లీనెస్ ఇంపార్టెంట్ అని జెప్పేసి ఇక్కడ తీసుకున్నా. అవంతా ఓకే. కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాయి అని జెప్పేసి నేనది ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడు ఓకే. తెలుస్తుంది ఎక్స్‌పెండిచర్స్ అన్నీ. ఓకే. సో, వాట్ హ్మ్. అబౌట్ ట్రాన్స్‌పోర్టేషన్ టు ద యూనివర్సిటీ లైక్ ఎలా ఉంటది? మీ మా దగ్గర నుండి ఎలా ఆ! ఉంటది? వాళ్ళ లైక్ స్టూడెంట్ హ్మ్. కమ్యూనిటీ ఉన్న దగ్గర నుండి ఎలా ఉంటది? యాహ్! కాలేజెస్ వచ్చేసి 4 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి టెంపే క్యాంపస్, ఒకటి పాలీ, ఒకటి డౌన్ టౌన్ అండ్ ఒకటి వెస్ట్. సో, హుహు. ప్రతి క్యాంపస్ నుండి ప్రతి క్యాంపస్‌కి 20 మినిట్స్‌కి ఒక కాలేజ్ బస్ ఉంటది. మార్నింగ్ ఓకే. 6 టు నైట్ 11 వరకు ఓహ్! 12 ఓకే. వరకు కాలేజ్ హ్మ్. బసెస్ రన్ అవుతూ ఉంటాయి. సో, హ్మ్. స్టూడెంట్స్ ఆ బసెస్సే ప్రిఫర్ చేస్తారు మాక్సిమం. నా క్యాంపస్ వచ్చేసి పాలీ క్యాంపస్ అన్నమాట. ఆహ్, హుహు. అండ్ ఐటీ క్యాంపస్ వచ్చేసి పాలీ, సీఎస్‌సి క్యాంపస్ వచ్చేసి టెంపే అండ్ హ్మ్. డౌన్ టౌన్ క్యాంపస్‌లో లా రిలేటెడ్ ఇవి ఉంటాయి. వెస్ట్ ఓకే. క్యాంపస్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ ఆల్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే. సో, ఓకే. మాక్సిమం ఇండియన్ స్టూడెంట్స్ క్లాసెస్ అయితే మాక్సిమం ఐటీ, సీఎస్‌సి వాళ్ళే వస్తారు కాబట్టి హ్మ్. అవి పాలీ అండ్ వాల్యూలోనే. టెంపీలో ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, వాటికి బసెస్ ఫ్రీక్వెంట్‌గా 20 మినిట్స్‌కి ఒక బస్ అయితే ఉంటది. మా ఓకే. ప్లేస్ నుండి నేను కాలేజ్‌కెళ్ళాలంటే ఫ్రీ బసెస్. మాకిక్కడ కార్స్ అనేవి ఎవ్వరు ఏ స్టూడెంట్ కొనుక్కోరు. మాకన్నీ ఫ్రీ బసెసే ఉంటాయి. ఓకే. ఆర్బిట్ బసెస్ అని ఉంటాయన్నమాట. వీనస్, జూపిటర్, మార్స్, మెర్క్యూరీ ఓహ్! ఇలా ఓకే. ప్రతి 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌కి ఒక బస్ ఉంటది. ఓహ్! సో, థట్ వాస్ గ్రేట్. సో, ట్రాన్స్‌పోర్టేషన్‌కైతే మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అస్సలు ఓహ్! ప్రాబ్లమే లేదు. థాట్స్ అండ్ గ్రేట్. ట్రామ్స్ గూడా ప్రతి 10 మినిట్స్‌కి ఒక ట్రామ్ ఉంటది ఇక్కడి హుహు. నుండి. థాట్ వాస్ గ్రేట్ యాక్చువల్లీ. యాహ్! సో, మీరు ఏ స్టూడెంట్ లోన్ ఏమైనా తీసుకున్నారా? తీసుకుంటే ఏది హ్మ్. తీసుకున్నారు? నేను స్టూడెంట్ లోన్ తీసుకున్నాను. లైక్ ఆహ్, నా కాలేజ్ ఫీజ్ వచ్చేసి 50 లాక్స్ కంప్లీట్. అంటే అప్పుడు కాలిక్యులేట్ చేసుకుంటే 50 హ్మ్. లాక్స్ ఉండింది. సో, ఓకే. నేను ఆ 50 లాక్స్ ఓన్లీ కాలేజ్ ఫీజ్ వరకే తీసుకున్నాను. ఎక్స్‌పెండిచర్స్ అండ్ ఆహ్, ఇన్స్యూరెన్స్‌కైతే నేనేం తీసుకోలేదు. ఓకే. సో, ఓన్లీ కాలేజ్ ఫీజ్‌కని చెప్పేసి ఒక $60,000 అయితే నేను లోన్ తీసుకున్నాను ఎస్‌బీఐలో. లైక్ ఓకే. విత్ 8-10% ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఓకే. సో, థట్స్ కూల్. హ్మ్. అండ్ వాట్ అబౌట్ ఆన్ క్యాంపస్ అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్? సో, వాట్ అబౌట్ ఆన్ క్యాంపస్ జాబ్స్ బేసికల్లీ? ఆన్ క్యాంపస్ జాబ్స్ అయితే చాలా కొంచెం స్టూడెంట్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. ఇండియన్ స్టూడెంట్స్ రీసెంట్‌గా 25,000 మెంబర్స్ వచ్చారు ఇక్కడికి. సో, అంటే ఈ 2 ఇయర్స్‌లో ఉన్న స్టూడెంట్స్ 25,000 మెంబర్స్ ఉన్నారు. సో, హ్మ్. వాళ్ళకి మాత్రం నాకు తెలిసి ఆహ్ ఇక్కడ ఇండియన్సే మాక్సిమం స్టూడెంట్స్ వర్క్ జేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఓన్లీ ఇండియన్ స్టూడెంట్సే ఎక్కడైనా ఆహ్, గ్రేడర్స్‌గా గానీ, టీఏస్‌గా గానీ, ఆర్ఏస్‌గా గానీ, లేకపోతే ల్యాబ్ వర్క్ గానీ, ఆహ్, లేదంటే కిచెన్స్‌లో వర్క్ జేయడం గానీ, ఇట్లా హ్మ్. స్టార్బక్స్ ఆర్ చిక్-ఫిల్-ఏ ఇలాంటి ఓకే. వాటిలో వర్క్ జేయడం గానీ, ఓన్లీ ఇండియన్స్‌నే చూసాను. అమెరికన్స్ అయితే నేనెవ్వరిని అంత ఎక్కువ చూడలేదు. ఓకే. ఆహ్, మేబీ ఒక 10,000 జాబ్స్ ఉంటాయేమో. హుహు. మిగతా వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఓకే. జేయాలి. నాకైతే ఫస్ట్ వచ్చిన 8 మంత్స్ నాకు జాబ్ లేదు. హుహు.
నేనెంత ట్రై చేశామో, మా రూమ్‌మేట్స్ ఎవ్వరికీ ఆహ్, ఆహ్, 1 సెమ్ వరకు మాకు జాబ్స్ లేవు. వాళ్ళివ్వడం గూడా ప్రిఫరెన్స్ చేయడం గూడా సెకండ్ సెమ్ అయితేనే అసలు యాహ్! ఇంటర్‌వ్యూస్‌కి కాల్ చేయడం గాని అట్లా ప్రిఫర్ కొన్నిసార్లు యాహ్! చేసేవాళ్ళు. హ్మ్. లక్ ఉంటేనే. ఆ జాబ్స్ యెస్. గూడా యెస్. లక్ ఉంటేనే. యెస్. ఎంత మనం హ్మ్. హార్డ్ వర్క్ జేసినా, ఎంత హ్మ్. లక్ ఉంటేనే. ఫ్యాకల్టీస్ గూడా గ్రేడర్స్‌గా ఇవ్వాలంటే నువ్వు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేసావు. హ్మ్. నా సబ్జెక్ట్ ఒకవేళ నువ్వు ఫస్ట్ సెమ్‌లో కంప్లీట్ చేసుంటే దెన్ ఐ కుడ్ గివ్ యూ ద గ్రేడర్ పొజిషన్స్ అని జెప్పేవాళ్ళు. ఓకే. ఎన్ని మెయిల్స్ ఓకే. జేసినా అదే సేమ్ రిప్లై. యాహ్! సో, హ్మ్. ఫస్ట్ సెమ్ అయితే ఇక్కడ ఎవ్వరికీ అంత ప్రిఫర్డ్ జాబ్స్ ఉండవు. హ్మ్. ఇండియా నుండి ట్రై జేసుకున్న వాళ్ళకి గూడా ఇక్కడికొచ్చిన 2, 3 మంత్స్ తర్వాత దొరికింది. ఓకే. సో, నాకంత ఐడియా లేదు పార్ట్ టైమ్ దొరుకుతది. అంటే అందరూ జెప్తారు గదా! దొరుకు టెక్సాస్‌లో వీళ్ళంతా ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళందరూ మాకు దొరికేసిందని చెప్తారనమాట. సో, హ్మ్. నేనేమనుకున్నా అంటే, ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత ట్రై జేసుకోవచ్చు. ఇక్కడి నుండి ఎందుకు అని జెప్పేసి అనుకున్నాను. ఇక్కడికొచ్చాక అర్థమైంది. కొంచెం కష్టము పార్ట్ టైమ్స్ ఎక్కువ. హుహు. బికాజ్ ఎక్కువ సౌత్ నిఖిల్. ఇండియన్ స్టూడెంట్సే. హ్మ్. సౌత్ ఓకే. ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ మన వాళ్ళ గురించి తెలిసిందే. యాహ్! ఔట్ సైడ్ పార్ట్ టైమ్ అనేది చాలా రిస్కీ. ఇక్కడ హ్మ్. చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయినా పార్ట్ టైమ్స్ దొరకని వాళ్ళు మాత్రమే అలాంటివి ప్రిఫర్ చేస్తారు. హ్మ్. బికాజ్ ఇది మెక్సికో బార్డర్ గదా! యాహ్! సో, హ్మ్. మాకిక్కడ చెకింగ్స్ ఎక్కువ జరుగుతాయి. ఓకే. సో, హుహు. మ అందుకని నేను వచ్చిన ఈ 1 ఇయర్‌లో నేనొక 10 స్టూడెంట్స్‌ని చూసాను. ఓకే. ఇండియాకి పంపించేయడం. బయట ఓహ్! వర్క్ జేసిన వాళ్ళని. సో, ఎవ్వరు ఓకే. అంత ప్రిఫర్ జేయరు. హుహు. ప్రిఫర్ చేసేవాళ్ళు ఆహ్, ఒకవేళ వాళ్ళు తెలిసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ స్టేట్ నుండి అదేలే. పెట్టిన సో, వాళ్ళు అయితే వాళ్ళకి ఆహా! కమ్యూనికేషన్ ఉంటే ఓకే. కనెక్టింగ్ అలా ఉంటే అయితేనే హ్మ్. తీసుకుంటారు. లేదంటే ఓకే. అస్సలు తీసుకోరు. వాళ్ళు గూడా తీసుకోరు. వీళ్ళు గూడా జాయిన్ అవ్వరు బేసిక్‌గా. ఓకే. సో, ఇప్పుడు మీరు బేసికల్లీ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ చేశారు. లైక్ హ్మ్. జాయిన్ అయ్యారు. సో, హ్మ్. అసలు లైక్ సివిల్ ఇంజినీరింగ్ నుండి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఎందుకు అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ ఈ హుహు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంటది? అంటే సబ్జెక్ట్స్ ఏమేమి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటది? అండ్ హ్మ్. అసైన్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? గ్రేడ్స్ ఎలా ఇస్తారు ప్రొఫెసర్స్? హ్మ్. ఫస్ట్ నా సబ్జెక్ట్‌కొచ్చేసరికి కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ బ్రాంచెస్. మా హ్మ్. బ్రాంచ్‌కొచ్చేసి ఒక సబ్జెక్ట్‌కి ఒకలాగా ప్రాసెస్ ఉంటే, ఇంకొక సబ్జెక్ట్‌కి ఇంకొకలా ప్రాసెస్ ఉంటది. హుహు. ఇప్పుడు నేను ఈ సెమ్‌లో జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్‌కి ఐ విల్ హావ్ 3 మెయిన్ ఎగ్జామ్స్ అండ్ హుహు. దెన్ 1 పేపర్ ప్రెజెంటేషన్ కంపల్సరీ. ఏ హ్మ్. సబ్జెక్ట్ నేను తీసుకున్నా ఒక పేపర్ ప్రెజెంటేషన్ మాత్రం కంపల్సరీ ఆ సబ్జెక్ట్‌లో ఉంటది. ఓకే. సో, 3 ఎగ్జామ్స్ అండ్ 1 పేపర్ ప్రెజెంటేషన్ ఫర్ 1 సబ్జెక్ట్. హుహు. అండ్ ఇంకొక సబ్జెక్ట్‌కొచ్చేసి 3 పేపర్ ప్రెజెంటేషన్స్. మేబీ 20-30 డిస్కషన్ స్లాట్స్ అండ్ హుహు. 20-30 క్విజెస్ హుహు. అండ్ దెన్ ఒక మెయిన్ ఎగ్జామ్ ఉంటది దానికి. ఇట్ ఓకే. ఈస్ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే ఈ సబ్జెక్ట్ కొంచెం హార్డ్ ఉంటది. ఓకే. అండ్ దెన్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి డిస్కషన్స్ ఆర్ లైక్ 20 ఆర్ 25 డిస్కషన్ పేపర్స్, 1 హ్మ్. పేపర్ ప్రెజెంటేషన్ అండ్ 2 ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే. టోటల్ అయితే 30 క్రెడిట్సే. యాహ్! యాహ్! ఓకే. సో, మీకు అంటే మ్యాండేటరీ నేను కోర్సెస్ ఫస్ట్ సెమ్ 3 సబ్జెక్ట్స్, ఎలెక్టివ్ సెకండ్ అని సెమ్ జెప్పి హ్మ్. యాహ్! ఫస్ట్ సెమ్ 3 సబ్జెక్ట్స్, సెకండ్ సెమ్ 3 అండ్ థర్డ్ సెమ్ 3 అండ్ లాస్ట్ సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ ఆర్ థీసిస్ ఆర్ అలాంటివి చేస్తారు. హ్మ్. ఆహ్, మాకు మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒక 4 మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి హ్మ్. ఖచ్చితంగా తీసుకోవాలి. అవి తీసుకోకపోతే మనం ఎక్స్‌ట్రా పే చేసి మళ్ళీ అదే సబ్జెక్ట్ మళ్ళీ యెస్. తీసుకోవాలి. యెస్. నో. సో, యాహ్! దట్స్ ద సేమ్ ఆహ్, ఫ ఎవ్రీవేర్ ఇన్ ద యూఎస్ఏ యూనివర్సిటీస్. వి హావ్ టు యాహ్! ఎన్రోల్ ఫర్ ద మ్యాండేటరీ ఆహ్, మ్యాండేటరీ క్యాన్ మనకు బిఫోర్ వి తెలియకోకుండా కంప్లీట్ అవర్ చాలా మంది మాస్టర్స్. చేశారు అట్లాగా. అంటే హ్మ్. మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అని తెలుసుకోకుండా హ్మ్. మెంటర్స్‌తో మీటింగ్స్ అటెండ్ అవ్వకోకుండా అదే మా ఫ్రెండ్ జాయిన్ అయిపోయాడని చెప్పేసి చాలా మంది అట్లా హ్మ్. జాయిన్ అయిపోతారు. తర్వాత ఓకే. తెలుస్తది వాళ్ళకి. ఇట్లా హ్మ్. మ్యాండేటరీ సబ్జెక్ట్ అది ఇది అని చెప్పేసి. ఇక్కడేంటంటే మ్యాండేటరీ సబ్జెక్ట్ అని ఎక్కడ మెన్షన్ చెయ్యరు మాకు. హ్మ్. హ్మ్. ఓన్లీ ప్రొఫెసర్‌తో మాట్లాడితేనే మాకది తెలుస్తది. అది మ్యాండేటరీ ఓకే. సబ్జెక్ట్ అని జెప్పేసి. అదొక్కటి నాకిక్కడికొచ్చాక కొంచెం ఇదనిపించింది. మనకి అండర్ గ్రాడ్‌లో అయితే వాళ్ళే ఇస్తారు. లేదంటే ఇది మ్యాండేటరీ సబ్జెక్ట్ అని మనకు చెప్తారు. ఇక్కడ హ్మ్. అట్లా గాదు. మనం పిక్ జేసుకున్నా గాని వాళ్ళు లాస్ట్ సెమ్‌లో చెప్తారనమాట. ఇది మ్యాండేటరీ సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేయలేదు. మీకు సర్టిఫికేట్ రావాలి అంటే మీరింకా సబ్జెక్ట్ తీసుకొని కంప్లీట్ చేయాలి అని జెప్పేసి. హ్మ్. సో, మెంటర్స్‌తో ప్రతి సెమ్ ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే. లేకపోతే ఓకే. కష్టము. ఓకే. సో, హ్మ్. కమింగ్ టు మై నెక్స్ట్ క్వెషన్. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో అండ్ హ్మ్. అరిజోనా స్టేట్‌లో గాని,
ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మా బ్రాంచ్‌కొచ్చేసి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. హుహు. బేసిక్‌గా చెప్పాలంటే. హుహు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇండస్ట్రీస్ గూడా ఓపెన్ అయితున్నాయి. అండ్ ఆహ్, మాకైతే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే. బట్ వాళ్ళు కొన్ని కంపెనీస్ అయితే హెచ్-1 ఇవ్వడానికి, స్పాన్సర్ చేయడానికి చూపియట్లేదు. అంత ఇంట్రెస్ట్ హ్మ్. చూపియట్లేదు. యాహ్! కొంతమంది చాలా ఇంటేక్స్‌ని తీసుకుంటున్నారు. నేను చూసిందయితే చాలామంది అరిజోనా ఇక్కడే చదివి, ఇక్కడ ఇదే టెంపేలో జాబ్ చేస్తున్న వాళ్ళు నేను చాలా మందిని చూసా. ఉన్నాయి, జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. కానీ మనం ఎలా అప్రోచ్ అవుతున్నాము, మనం ఎలా ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాహ్! ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. బట్ నాకైతే ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇస్తున్నారు. ఓకే. సో, యూ క్లియర్‌లీ స్టేటెడ్ దట్ ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్. అండ్ ఆల్సో హ్మ్. వాట్ అబౌట్ సర్టిఫికేషన్స్ ఆర్ ఎనీ స్కిల్స్? ఎన్వైర్న్‌మెంటల్‌లో వచ్చేసి అన్ని సర్టిఫికేషన్స్ అనేదేం లేదు. ఓషా అనేది ఒక సర్టిఫికేషన్ ఉంటది. ఓషా. అదొకటి అదొకటి చేయమని రికమెండ్ చేశారు ఫ్యాకల్టీ. హ్మ్. అండ్ దెన్ లాస్ట్ టైమ్ వి టాక్డ్ అబౌట్ ఎఫ్ఈ ఎగ్జామ్ ఎఫ్ఈ. అండ్ పీఈ హ్మ్. ఎగ్జామ్. సో, యాహ్! ఆహ్, ఎవ్రీ ఇంజినీర్ అపార్ట్ మస్ట్ ఫ్రమ్ ఐటీ బ్రాంచెస్ ఇవి ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ రాస్తే యెస్. కొంచెం బెటర్ సో, ఫ్యూచర్ ఇట్స్ నాట్ ఎ ఉంటది. కొంచెం అని చెప్పి నేను కూడా అనను యాక్చువల్లీ. హ్మ్. సో, దట్స్ ద ఫ్యూచర్. యాహ్! So, దట్స్ ద yeah, ఫ్యూచర్. that's the feature. Why? Because it's a step-by-step process. Once you యాహ్! get your FE, then we could apply for a PE. Then after యాహ్! that, we can go with the SC. We do have SC in designing, ఓకే. but I don't know హుహు. about your environmental. ఓకే. ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా. పీఈ అండ్ Yeah. ఎఫ్ఈ అయితే ఉన్నాయని తెలుసు. అండ్ Yes. So, what about skills? Do you have any particularly environmental engineers ఈ skills నేర్చుకోవాలి అని ఏమైనా ఉందా? స్కిల్స్ వచ్చేసి కెమిస్ట్రీ నాలెడ్జ్ ఎక్కువుండాలి బేసిక్‌గా. Mhm. అండ్ దెన్ Yeah. నేను నా మైనర్స్ వచ్చేసి సివిల్‌లో చేశాను కాబట్టి, లైక్ సివిల్ ఈజ్ మై అండర్ గ్రాడ్ కోర్స్ కాబట్టి ఐ యామ్ కాన్సంట్రేటింగ్ ఆన్ జీఐఎస్ అండ్ కెమిస్ట్రీ. సో, Mhm. నాకంత కెమిస్ట్రీ టచ్ లేదు. బట్ ఇక్కడికొచ్చాక నేను వాటర్ మీద ఎక్కువ మా నా మేజర్ వచ్చేసి వాటర్‌లో ఉండింది. Mhm. సో, వాటర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలంటే ఐ హావ్ టు లెర్న్ కెమిస్ట్రీ. Okay. సో, కెమిస్ట్రీ నేర్చుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ సివిల్, కెమికల్, ఎన్వైర్న్మెంటల్ ఆర్ దీస్ 3 బ్రాంచెస్ అయితే ఎన్వైర్న్మెంటల్‌లో మీకు ఇంట్ లోపలికెళ్ళడానికి అలవెన్స్ ఉంటది. లైక్ ఇఫ్ యూ Yes. కంప్లీటెడ్ దట్ బ్రాంచ్. Yeah, and here also my University of Houston లో also హుహు. environmental ఉంది and people are హుహు. joining for structural courses as well. So and like ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి నేను విన్నా హ్యూస్టన్ లో కూడా. సో యాహ్! డెఫినెట్లీ ఐ నో. దిస్ ఇస్ ఆల్సో గుడ్ ప్లేస్ ఫర్ యూ హ్మ్. టు అప్లై మేబీ. నా సో కజిన్ అక్కడే ఉంటుంది తను. సో, ఓకే. నేను ఫ్యూ టైమ్స్ వచ్చాను. దెన్ ఐ గాట్ టు నో దట్ కొంత రిసోర్స్ వల్ల తెలిసిందేంటంటే, హూస్టన్‌లో గూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఎస్. ఉన్నాయి. సో, వి హావ్ టు అంటే మనం ఎళ్లి అప్లై చేసి లింక్డ్ఇన్‌లో వాళ్ళకి మెసేజెస్ చేస్తే అప్పుడు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎస్. వస్తది అనేది నేను నేను ముందు చెయ్యాలి. అక్టోబర్ ఆ టైంలో చేయాలి. బట్ నేనిప్పుడు చేస్తున్నా. బట్ ఇప్పుడు ఆల్రెడీ ప్లేసెస్ అన్నీ ఫిల్ అయిపోయాయి. సో, చాలా ఇట్స్ తక్కువ ఛాన్సెస్. ఇట్స్ ఓకే. అంటే టైం ఏమి అయిపోయినట్టు కాదు. మళ్ళీ ఇంకా హ్మ్. ఓపెనింగ్స్ ఉంటాయి అక్కడ కాకపోతే ఇంకో దగ్గర. సో నేను యాహ్! ఒకటే సజెస్ట్ చేస్తా. డెఫినైట్‌లీ రావాల్సిందొస్తది. సో, మనం చేయాల్సిన యాహ్! ప్రయత్నం చేయాలి. సో, యాహ్! అది అండ్ బేసికల్లీ నాకొక చిన్న డౌటుంది. లైక్ ఎలాగంటే, హ్మ్. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అంటే కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్. ఐ హర్డ్ సో యెస్. మెనీ పీపుల్ యెస్. కన్‌స్ట్రక్షన్ యెస్. మేనేజ్‌మెంట్ ట్రూ. ఏంటసలు? ఏముంది కన్‌స్ట్రక్షన్ అంతా ఏముంది ఆ యూనివర్సిటీలో దానికి పర్టిక్యులర్‌గా హుహు. ఏమన్నా ఉందా? ఆహ్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ ఇక్కడ చాలా బావున్నారు. హుహు. అండ్ దెన్ ఫ్యాకల్టీ వచ్చేసి దే వర్ ఆహ్, వాళ్ళు కొన్ని ప్రొఫెషనల్స్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. ఫ్యాకల్టీకి కంపెనీస్ ఉన్నాయి. నేను నేను ఓకే. చూసాను ఆ ఫ్యాకల్టీస్‌ని. ఓకే. వాళ్ళకి ఆల్రెడీ హుహు. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళకి ఫ్రీ టైమ్‌లో అంటే ఈ డేట్ ఫిక్స్ చేసుకొనొచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్తారనమాట స్టూడెంట్స్‌కి. ఓకే. హుహు. సో, ఆ కంపెనీస్ ఒకవేళ ఆ ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యాము అంటే, ఆ ఫ్యాకల్టీకి నీకు నచ్చితే ఆయనకు ఒకవేళ కంపెనీలో ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా నిన్ను తీసుకుంటారు. అండ్ దెన్ ఇక్కడ కన్‌స్ట్రక్షన్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎందుకున్నాయంటే, మాక్సిమం కాలేజ్‌లోనే కన్‌స్ట్రక్షన్ ఎక్కువ వర్క్స్ ఉన్నాయి. దే ఆర్ హ్మ్. ట్రైయింగ్ టు డెవలప్ ఇంకా డెవలప్ చేద్దామని ట్రై ఓకే. చేస్తున్నారు హుహు. కాలేజ్‌ని. హ్మ్. దానివల్ల ఆ స్టూడెంట్స్‌ని మళ్ళీ అక్కడే
ఓకే. అదే ప్లేసెస్ యూనివర్సిటీలో. ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. ఓకే. దట్ వాస్ గ్రేట్. మన యాహ్! ఇండియన్స్‌కి అలాంటి టైప్ ఆఫ్ ఛాన్స్ వచ్చిందంటే డెఫినైట్లీ దట్స్ అ యాహ్! ఫార్చునేట్. సో దట్ వాస్ నేను గ్రేట్. చాలా మందిని చూసాను. చాలా హుహు. మంది నేను సివిల్ అండ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌కొచ్చాను. నేను నిన్ననే నా జూనియర్‌కి అడ్వైస్ చేశా అనమాట. తను అడిగింది, "అక్క ఎన్వైర్న్మెంటల్ తీసుకోవాలా? కన్‌స్ట్రక్షన్ తీసుకోవాలా? ఇఫ్ యూ హ్మ్. ఆర్ కమింగ్ టు దిస్ సైడ్ అరిజోనా గాని, కాలిఫోర్నియా ఇట్లాంటి సైడ్ రావాలి అనుకుంటున్నావు అంటే నువ్వు కన్‌స్ట్రక్షన్ తీసుకో." ఆల్రెడీ హ్మ్. తనకి టీసీఎస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎల్ఎన్‌టీలో ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఓకే. ఉంది తనకి హుహు. 1 ½ ఇయర్. సో హ్మ్. తనకి నేను రికమెండ్ చేసిందేంటంటే, ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు దిస్ సైడ్ ప్లీజ్ అరిజోనా చేసుకో. అండ్ దెన్ కాస్ట్ నీకు ఆహ్, కాలేజ్ ఫీజ్ ఎక్కువని అనిపించినా గానీ నువ్వది వేరే కాలేజెస్‌తో కంపేర్ చేసుకుంటే, ఈ కాలేజ్‌లో ఉండే ఈ ఆహ్, ఈ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌కి ఉండేంత ఫాండమ్ ఎక్కడ లేదు. సో ఓకే. యూ ప్లీజ్ చూస్ దిస్ కాలేజ్ అనే చెప్పిన. అండ్ ఓకే. దెన్ ఇంకొకటేమి విన్నానంటే రీసెంట్‌గా నేను ఆహ్, ఒక ప్రొఫెసర్ దగ్గర నుండి హి సెడ్ హుహు. లైక్ ఏఎస్‌యూ ట్యాగ్‌లైన్ ఉంటే హ్మ్. లైక్ యూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఏఎస్‌యూ అనే ట్యాగ్‌లైన్ ఉంటే ఇఫ్ యూ అప్లై ఫర్ ఇంటర్న్‌షిప్స్ ఇన్ ఇంటెల్ ఆర్ ఎనీ కన్‌స్ట్రక్షన్ దాంట్లో దే విల్ ప్రిఫర్ యూ ఫస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ నీకు ఓహ్! ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా నిన్ను ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. బికాజ్ యూ ఆర్ హావింగ్ దట్ ట్యాగ్‌లైన్ యాస్ ఏఎస్‌యూ అని చెప్పేసి ఓహ్! అన్నారు. దట్ వాస్ గ్రేట్. యాహ్! సో ఐ దట్స్ వాస్ షాక్డ్. ఇట్ సీమ్స్ ఎందుకు లైక్ అంత ఎ క్రేజ్ ప్రెస్టీజియస్ మేమంత డబ్బులు యూనివర్సిటీ. కడుతున్నాం. యాహ్! ఎందుకంత క్రేజ్ మేమంత డబ్బులు కడుతున్నామనా అని అనుకున్నా. సో 50 lakhs కడుతున్నామనా? మేబీ. ఆ! Okay. So then finally, this is my last question. హుహు. What's your suggestions to the students, civil engineering students or environmental engineering హుహు. students, and who are planning to come ASU? What's your suggestions? నేను సజెస్ట్ చేసేదైతే ఫస్ట్ వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. లైక్ నీ ఫ్యూచర్ ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనేది ఒకటి ఫస్ట్ ఆలోచించుకోవాలి. అండ్ దెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆలోచించుకోవాలి. లేటర్ నీ హెల్త్ కండిషన్ గూడా ఆలోచించుకోవాలి. హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, నువ్వు ఎలాంటి అట్మాస్ఫియర్‌లో కంఫర్టబుల్‌గా ఉండగలవు. Mm, చలి ప్రదేశంలో కంఫర్ట్ జోన్ ఉందా? లేకపోతే mm, నీకు కొంచెం ఇండియన్ అట్మాస్ఫియర్‌కి అలవాటు పడిపోయావు గాబట్టి, అలాంటి mm, అట్మాస్ఫియరే కావాలా? అనేది mm. ఒకటి చూసుకోవాలి. అండ్ ఇక్కడ యూఎస్‌కొచ్చేసరికి కనెక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. Mm. ఐ హావ్ రియలైజ్డ్ ఇట్ సో Yes. లేట్. Mhm. లైక్ నేను చాలా ఇంట్రోవర్ట్. చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. నేను తక్కువ మాట్లాడతా. ఎవ్వరితో మాట్లాడను. Mm. నా క్లాస్‌మేట్స్ అందరూ నన్ను ఈ అండర్ గ్రాడ్‌లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ ఈమెకి షో ఎక్కువ అనుకునేవాళ్ళు. బట్ మై నేచర్ ఈజ్ ఎవ్వరితో మాట్లాడను. అంత కంఫర్ట్ జోన్ Mm. ఎవరిని లోపలికి ఆ జోన్ ఇట్లా బార్డర్ గీసుకొని ఉంటుండే అన్నమాట. Mhm. ఇక్కడికొచ్చాక ఇట్లా ఉంటే కష్టము. Mhm. ఎవ్వరు మాట్లాడరు. ఎవ్వరు Mm. దేకరు. సో, Mm. అట్లా ఉంటే కొంచెం కష్టమని అర్థమయ్యి నన్ను నేనే చేంజ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నా Mm. మాక్సిమం. Mhm. ఇప్పుడు కొంచెం మీతో మాట్లాడడం గానీ, నా Mm. రూమ్‌మేట్స్‌తో మాట్లాడడం గానీ, క్లబ్స్‌లో జాయిన్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం గానీ, అట్లాంటిది నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఉంటే చాలా హెల్ప్‌ఫుల్. Yeah. అది నేను చాలా రియలైజ్ అయ్యా. ఫ్రెండ్స్ అనేది ఉంటే చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. అండ్ దెన్ అది గూడా జూసుకోవాలి. ఫ్రెండ్స్ ఉన్నారా? ఎక్కడున్నారు? ఒకవేళ Mm. వాళ్ళు టెక్సాస్ సైడ్ ఉంటే అక్కడికెళ్ళిపోవచ్చు. లేదు Mm. కాలిఫోర్నియా సైడ్ ఉన్నారంటే ఇక్కడికి రావచ్చు. అట్లా Mm. అన్నమాట. ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఇంపార్టెంట్. నేను పే చేయగలనా? Mm. లోన్ రిటర్న్స్ ఎంత పాసిబుల్‌గా పే చేయగలను? ఒకవేళ లోన్ Mm. తీసుకుంటున్నావా? లేదు మీ ఫాదర్ ఆర్ మీ పేరెంట్స్‌కి ఆహ్, వాళ్ళకి పే చేసేంత కేపబిలిటీ ఉందా? అది గూడా Mm. జూసుకొని రావాలి. అండ్ దెన్ ఇంట్రెస్ట్. నీ Okay. ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటదనమాట. సో, థాట్స్ Okay. వాట్ ఐ సజెస్ట్. సో, రావాలి అనుకుంటే రావచ్చు. Mhm. ఫర్ ప్రిఫరింగ్ సివిల్ వాళ్ళకైతే నేను ఏఎస్‌యూ ప్రిఫర్ చేయమని చెప్తాను. ఓకే. యాహ్! యాహ్! నేను గూడా చాలా ఇన్నాను ఏఎస్‌యూ గురించి. అండ్ ఇప్పుడైతే క్లియర్‌గా అర్థమైంది అసలు వాట్ ఏఎస్‌యూ హుహు. అంటే. అండ్ హ్మ్. అక్కడున్న ఆపర్చునిటీస్ కానీ, అండ్ ఆ యూనివర్సిటీ యొక్క లైక్ గొప్పతనం గాని. సో, యాహ్! ఫైన్ అండ్ యూ హ్మ్. ఎక్స్‌ప్లెయిన్డ్ వెరీ వెల్. థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. హలో గైస్ మీకు కూడా ఇంకా మేబీ అన్ని క్వెషన్స్‌కి అయితే ఆన్సర్స్ వచ్చాయి. అండ్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక పర్సనల్‌గా ఇంకా మీకు లాట్ ఆఫ్ డౌట్స్ అయితే ఉండొచ్చు. మీరు గనక పర్సనల్‌గా గౌమికతో కనెక్ట్ అవ్వాలంటే లెట్ మీ షేర్ మై స్క్రీన్. మీరు ఇలా www.vconnectglobe.com అని చెప్పేసి
ఆన్లైన్లో టైప్ చేసి ఇక్కడ చూడొచ్చు. ఇట్స్ a 1-to-1 mentorship for study abroad. Weekend Globe is the first ever online platform that connects students with mentors from a prestigious universities across the world. ఇక్కడ మీట్ అవర్ మెంటర్స్ అని లేకపోతే ఇలా కిందకి వెళ్ళేసి సో ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ మెంటర్స్ ఉంటారు. మోర్ మెంటర్స్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ యుఎస్ఏ అండ్ కంట్రీ అండ్ స్టేట్ వచ్చేసరికి సో షీఈ్ ఫ్రమ్ ఆరిజోనా. సో ఇక్కడ క్లిక్ చేసి యూనివర్సిటీ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి షెడ్యూల్ మీటింగ్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత తన టైమింగ్స్ చూసుకొని తన ఫ్రీ టైం బేస్ చేసుకొని మీరైతే తనతో మాట్లాడడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీరు కనుక మాట్లాడి తనతో డెసిషన్ తీసుకోగలిగితే సో డెఫినెట్లీ అవి మీకు హెల్ప్ అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాలాగా స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా వాటిని అవాయిడ్ చేసుకొని కరెక్ట్ పాత్లో అయితే ఉండగలరు. సో అండ్ థ్యాంక్ యూ True. సో మచ్ గౌమిక, మీరైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ మై ఇట్స్ అ గ్రేట్ టు మీట్ యూ హియర్ అండ్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ ASU. సో Mhm. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ దెన్ చాలా మంది మిస్ అయినందుకు నేను చాలా బాధపడ్డా అనమాట. సో దిస్ ఈజ్ మై ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ టు స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళని ఛాన్స్ తీసుకొని టైం ఉన్నప్పుడల్లా నేను కూడా హెల్ప్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. నాకు దొరకని హెల్ప్ వాళ్ళకి ఇద్దామని ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ వచ్చే స్టూడెంట్స్ అందరూ మంచిగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. దట్ ఈస్ సో Yes. హ్యాపీ. యాహ్! దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ గైస్ చూసారు కదా. సో హోప్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుందంటే జస్ట్ షేర్ విత్ దెమ్. యాహ్! షేర్ విత్ దెమ్. కామెంట్ చేయడం మర్చిపోకండి కింద. గైస్ గో హెడ్ అండ్ కమెంట్ ఆన్ ద చాట్ బాక్స్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీకు మంచి జాబ్ రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో కోరుకుంటున్నాం. మచ్. హోపింగ్ సో. యాహ్! ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.